హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్య వార్తలు చూసుకుందాం. నవంబర్ 3 తర్వాతే స్థానికంపై నిర్ణయం. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్చలు. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మాట్లాడారు. వాటిని చూసుకుందాం. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు పూర్తి చేయనున్నారు. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం వేగవంతం చేయనున్నారు. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశానికి నిర్ణయం. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్. నా కూతురు ఆవేశంలో మాట్లాడింది, సీఎం కు క్షమాపణలు చెప్పా అంటూ మంత్రి కొండా సురేఖ మీడియాతో వెల్లడించారు. కల్వకుంట్ల ఫ్యామిలీదే లిక్కర్ దందా పేటెంట్. ₹1,00,000 కారు అమ్ముకున్న కుటుంబానికి 1,000 కోట్లు ఎక్కడివి? ఏఐజీలో ఉద్యోగం రావడంతో రిజ్వీ వీఆర్ఎస్. పర్యాటక ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. వచ్చే నెల 3న హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ క్రమంలో నవంబర్ 7న మరోసారి సమావేశం ఏర్పాటుకు నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21 క్లాస్ 3లోని తొలగింపునకు నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఫైల్ పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంతకం చేసినట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత 3వ సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అనర్హులు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21 క్లాస్ 3 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు అనర్హులు. అయితే ప్రస్తుతం ఈ కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. సో దానివల్ల 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు. సీఎం కు క్షమాపణ చెప్పా అంటూ కొండా సురేఖ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంతో మాట్లాడుతూ, మా ఇంటికి పోలీసులు రావడంతో మా కూతురు సుష్మిత ఆవేశంతో మాట్లాడింది. ఆమె తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. పెట్టుబడుల లక్ష్యం 1,00,000 కోట్లు. లైఫ్ సైన్సెస్ లో 5 లక్షల మందికి ఉపాధి టార్గెట్ 2030 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో సమగ్ర పాలసీ రూపకల్పన. బయో డిజిటల్ కు అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్స్. మేడ్ ఇన్ ఇండియా కాదు మా నినాదం, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆసియా బయోటెక్ 2025 సదస్సులో మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం ఏం పీకుతుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిన పట్టించుకోరా, సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి నివాసం మారింది అంటూ దావుద్ ఇబ్రహీం లాంటి రేవంత్ రెడ్డిని తరిమేయాల్సిందే, అప్పుడే తెలంగాణకు పట్టిన శని వదులుతుందని అండ్ డీజీపీ చెప్పిన కాకి బుక్ ను కాకి ఎత్తుకుపోయిందా అంటూ ప్రశ్నించారు. దండుపాల్యం ముఠా అరాచక పాలనపై ప్రజల్లో అసహ్యం వేసిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూద్దామా. రాష్ట్రంలో గన్ కల్చర్ నడుస్తుందని పారిశ్రామికవేత్త నెత్తిన
గన్ను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న పోలీస్ యంత్రాంగం ఏం పీకుతుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను మంత్రి కుమార్తె ఆపిన మంత్రి తన కారులో ఆ వ్యక్తిని తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ పోలీసులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం కేటీఆర్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ ని పంపించడం, నిందితుడిని స్వయంగా మంత్రి తన కారులో తీసుకెళ్లడం ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణలో నడుస్తున్నది మాఫియా రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యం కాదని స్వయంగా మంత్రి కూతురే చెప్పింది అని అన్నారు. ఇంకా ఇక్కడ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన మోదీ ఏషియన్ సదస్సుకు హాజరు కాబోనని వెల్లడించారు. వర్చువల్ గానే పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. సుంకాల తగ్గింపుపై సదస్సులో ప్రకటన ఉంటుందని అంచనా. మోదీ వెళ్ళకపోవడంతో ఇద్దరు నేరుగా సమావేశం కావడం కష్టమే. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతానంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రజాభిప్రాయం కోసమే జనం బాట ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే కొలువులు 20 నెలల్లో 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కొత్తగా ఎంపికైన సబ్ రిజిస్టర్లతో మంత్రి పొంగులేటి నిజాయితీ క్రమశిక్షణతో పనిచేయాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం ఖాయం అంటూ మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారీ మెజార్టీ కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలి. కాంగ్రెస్ ఓ రౌడీ షీటర్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలంటూ నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ కు గోవధ చట్టం పాపం తగిలింది. రేవంత్ సర్కార్ కు అంతకంటే హీనమైన గతి పడుతుంది అంటూ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన ఎంఐఎం నేతకు రివాల్వర్ ఎలా వచ్చింది? హిందువుల సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ నీ ఫ్యామిలీ గొడవ చూసుకో, చెల్లికి సమాధానం చెప్పకుండా మాపై విమర్శల. గత 10 ఏళ్ల దోపిడీలో కవిత పాత్ర లేదా? బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ లో మహాశ్రీనివాసం కరీంనగర్ లో 26న మెగా ఈవెంట్. ఒకే వేదికపై 2,000 మంది శ్రీనివాసులు. వరల్డ్ రికార్డ్ దిశగా నిర్వాహకుల అడుగులు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం. ఒకరితో మొదలై 23,000 మందికి చేరిన శ్రీనివాసుల సంఘం. సనాతన ధర్మం సామాజిక సేవ లక్ష్యంగా అడుగులు. 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు గుర్తించిన 3 మెన్ కమిటీ. ఆధార్ బ్యాంక్ ప్రూఫ్స్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఈ నెల 25న గడువు. ఆపై జీతాలు బంద్. H1B వీసాపై $1,00,000 ఫీజు తొలగించండి అంటూ అమెరికా చట్టసభల్లో సభ్యుల డిమాండ్. దానివల్ల భారత్ సహా పలు దేశాల నిపుణులను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణులను ఆకర్షించేందుకు కెనడా కొత్త ప్లాన్. దీపావళి రోజున కార్బైడ్ గన్ తో ఆట. కంటి చూపు కోల్పోయిన 14 మంది పిల్లలు. 100 మందికి పైగా గాయాలు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి అని ప్రకటించిన మహాగఠబంధన్. బీహార్ లో అవినీతి నేరం, డబుల్ ఇంజన్లు. ఎన్డీఏను కూల్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ తేజస్వి యాదవ్ మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ డాటా. పారదర్శక పాలన దిశగా మరో అడుగు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సో ఇక్కడ హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని కలిసిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీ ప్రతినిధులు. ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట. నవంబర్ తొలి వారంలో లక్షలాది విద్యార్థులతో చలో హైదరాబాద్. 10,000 కోట్లకు చేరనున్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2-3 రోజుల్లో చెల్లించకుంటే యాక్షన్ ప్లాన్ అమలు.
తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకుల పక్షాన పోరాడతామంటూ బండి సంజయ్ తెలిపారు. సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభలోని ముఖ్యాంశాలు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.